హే ఆల్, హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్ అండి. ఈ రోజు మనమైతే వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ బట్ సమ్ అవేర్నెస్ లేని టాపిక్ అండి. అంటే అందరికీ అవేర్నెస్ లేదు అని నేను చెప్పను. అయితే చాలా మంది పర్సనల్ గా అడిగిన క్వశ్చన్, ఈ బ్రౌన్ రైస్ తినాలంట కదా, వైట్ రైస్ హెల్దీ కాదంట కదా, వైట్ రైస్ తింటే చాలా డిసీజెస్ వస్తాయంట, తర్వాత బ్రౌన్ రైస్ హెల్దీయర్ ఆప్షన్ అంట కదా, ఇలా చాలా మంది నన్ను అడిగారండి. సో ఎప్పటి నుండో అడుగుతున్నారు. ఇంకా వాళ్ళందరి కోసం అయితే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇలాంటి వీడియోస్ మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మీద చాలా చూసుంటామండి. బ్రౌన్ రైస్ తినండి, వైట్ రైస్ వద్దు, అది ఇది అని చెప్పి. సో ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో అన్ని చాలా క్లియర్ గా అసలు బ్రౌన్ రైస్ అంటే ఏంటి, వైట్ రైస్ ఏంటి, రెండింటికి డిఫరెన్స్ ఏంటి, న్యూట్రిషనల్ వాల్యూస్ ఎలా ఉంటాయి, నార్మల్ పీపుల్ తినొచ్చా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు తినాలా బ్రౌన్ రైస్, ఇంకా చాలా తెలుసుకోవచ్చండి మనం. వై దిస్ బ్రౌన్ రైస్? ఈ బ్రౌన్ రైస్ హెల్దియర్ ఆప్షనా, వైట్ రైస్ అన్హెల్దీనా? కాదండి, బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ హెల్దీ డైట్. ఎస్, మీరు విన్నది నిజమే, బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ హెల్దీ డైట్ అండి. అది ఎప్పుడు అన్నది మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాము. అసలు ఈ బ్రౌన్ రైస్ అండ్ వైట్ రైస్ కి మధ్యలో డిఫరెన్స్ ఎలా వస్తుందంటే ప్రాసెసింగ్ చేయటం వల్ల వస్తుందండి. సో ఇక్కడ మీరు చూడండి, ఇది కనపడుతుంది హోల్ గ్రెయిన్ అండి, అంటే బ్రౌన్ రైస్. దీనిలో మనకి బ్రాన్, ఎండోస్పర్మ్ అండ్ జర్మ్ లేయర్స్, ఈ 3 లేయర్స్ ప్రెజెంట్ అయి ఉంటాయి. వేరాజ్ ఇన్ వైట్ రైస్ మీరు చూస్తే గనక పాలిష్ చేసినప్పుడు ఈ బ్రాన్ అండ్ జర్మ్ ఈ 2 రిమూవ్ అయిపోయి ఓన్లీ ఎండోస్పర్మ్ మాత్రం మిగిలిద్ది. ఈ ఎండోస్పర్మ్ అనేది స్టార్చియర్ గా ఉంటదండి, ఎక్కువ స్టార్చ్ ఉంటది అందులో. అండ్ హోల్ గ్రెయిన్ కి కంపేర్ చేసుకున్నప్పుడు ఈ వైట్ రైస్ లో మనకి తక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎందుకంటే బ్రాన్ అండ్ జర్మ్ లేయర్ పోతాయి కాబట్టి. అకార్డింగ్ టు హార్వర్డ్ రీసెర్చ్, న్యూట్రిషనల్ కంపారిజన్ చూసుకుంటే బ్రౌన్ రైస్ లో మనకి ఎక్కువ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం అండ్ వైటమిన్స్ ఉంటాయి. వేరాజ్ ఇన్ వైట్ రైస్ మనకి తక్కువ ఫైబర్ అండ్ వైటమిన్స్, బట్ ఇట్ ఈస్ ఈజియర్ టు డైజెస్ట్. అంటే డైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వైట్ రైస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్రౌన్ రైస్ తినే వాళ్ళల్లో వాళ్ళకి హార్ట్ డిసీజెస్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ తక్కువ ఉన్నట్టు స్టడీస్ చెప్తున్నాయి. అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్ అండి. నెక్స్ట్, గ్లైసెమిక్ ఇండెక్స్. అసలు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, ఎప్పుడు వింటూ ఉంటాం మనం. సో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మనం గ్లూకోజ్ తీసుకున్నప్పుడు మన బ్లడ్ షుగర్ అన్నది ఎంత ఫాస్ట్ గా రైజ్ అవుతుంది అది నోట్ డౌన్ చేసుకుంటారు. అండ్ సేమ్ అమౌంట్ ఆఫ్ రైస్ కానీ ఏదైనా ఫుడ్స్ కానీ తీసుకున్నప్పుడు మన బ్లడ్ షుగర్ ఎంత ఫాస్ట్ గా రైజ్ అవుతుంది ఇది కూడా మెజర్ చేస్తారు. సో వీటి రెండిటి మధ్య డిఫరెన్స్ ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ మనకి బ్లడ్ లో షుగర్ అన్నది చాలా లేట్ గా ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. సో మనం ఎప్పుడు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకోవాలండి. లైక్ ఇక్కడ చూడండి, వెజిటేబుల్స్, సిరియల్స్, గ్రెయిన్స్, లో డైరీ ప్రోడక్ట్స్. సో తర్వాత మనకి మోడరేట్ గ్లైసెమిక్ ఇండెక్స్ వచ్చేసి పొటాటో, కార్న్, తర్వాత ఈ రైస్ గ్రెయిన్స్ అలాంటివి. అండ్ హై గ్లైసెమిక్ వచ్చి అన్ని ప్రాసెస్డ్ అండ్ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ అండి. ఇలాంటివి తీసుకోవడం చాలా డేంజర్. ఎప్పుడైనా సరే మన మీల్లో, మన ప్లేట్ లో రైస్ అన్నది తక్కువ ఉండాలి. మనకి కర్రీస్ ఏవైతే ఉన్నాయో ఫైబర్, ప్రోటీన్, తర్వాత ప్రోబయోటిక్స్ ఇలాంటివి డబుల్ ద క్వాంటిటీ ఆఫ్ రైస్ ఉండాలండి. లైక్ మనం 1 కప్ రైస్ తీసుకుంటే మనకి దాంట్లో 1 కప్ మనకి ఏదైనా కర్రీ ఉండాలి. తర్వాత మనం రెగ్యులర్ గా అంటే అన్ని టైప్స్ తినడం మనకి అందరికీ కుదరదండి. అందుకని చెప్పి నేను జనరల్ పీపుల్ మనం ఎలాగైతే తింటామో అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి ఫైబర్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే చాలా మంది నన్ను అడుగున్నారండి, లైక్ ఫైబర్ అంటే ఏంటమ్మా, ఎల్డర్లీ పీపుల్ ఉంటారు కదా వాళ్ళు, ఫైబర్ అంటే ఏంటి మాకు తెలియదమ్మా, ఎలా తినాలి, అసలు అంత డైట్ మెయింటైన్ చేయటం మాకు కుదరదు అనుకుంటారు. కానీ దీనికి ఎటువంటి ఖర్చు అవ్వదండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంట్లో మనకి రెగ్యులర్ గా టొమాటోస్ ఉంటాయి కదా, లేదంటే ఏమన్నా పచ్చి వెజిటేబుల్స్ ఉంటాయి కదండి. సో ఒక టొమాటో తీసుకోండి, అది కట్ చేసుకొని ప్లేట్ లో పెట్టుకోండి.
దాంతోపాటు కొంచెం అనియన్ కానీ లేదంటే ఏవైనా కొన్ని రా వెజిటేబుల్స్ అండి. కర్రీతో పాటు ఆ కర్రీ ఏదైతే కర్రీ ఉందో దాంతో పాటు కొంచెం ఇన్ని ఒక గుప్పెడు రా వెజిటేబుల్స్ తీసుకోండి. క్యారెట్ గానీ, రాడిష్ ఇలాంటివి. సో మీరు పచ్చివి తినలేమనుకుంటే హాఫ్ బాయిల్ చేసుకొని తినండి. సో దానివల్ల మనకి ఫైబర్ అండ్ ప్రోటీన్ దొరుకుతాయి. సో అది క్లియర్ కదండి. తర్వాత మనం పెరుగు తింటాము, దానివల్ల మనకి ప్రోబయోటిక్స్. ఇక్కడ మీకు రైస్ క్వాంటిటీ ఎంత ఉంటది? ఓన్లీ 1 కప్ ఉంటది. అండ్ కర్రీ అన్నది 1 కప్ ఉంటది. తర్వాత దాంతో పాటు ఫైబర్ కూడా మనకి ఈక్వల్ టు హాఫ్ ఆర్ 1 కప్ ఉంటది. కొంచెం తీసుకోండి, ఎక్కువ తీసుకోలేకపోతే. సో అది మనకి ఫైబర్ దొరుకుతుంది. అండ్ పెరుగులో మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి. సో ప్రోబయోటిక్స్ వల్ల మన గట్ అన్నది చాలా హెల్దీగా ఉంటది. సో ఇలాంటి మీల్ గనక మీరు తీసుకున్నట్టయితే మీకు వైట్ రైస్ కూడా మంచి ఆప్షనే. సో వైట్ రైస్ ని మీరు క్విట్ చేయాల్సిన పని లేదు. సో మీకైతే ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎలా ఉందో నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏ ఫుడ్ తీసుకున్నా మితంగా తీసుకోవడం హెల్త్కి మంచిదండి. ఈ బ్రౌన్ రైస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎవరెవరు తినొచ్చు, ఎవరెవరు అవాయిడ్ చేయాలి, వీడియో కావాలంటే అడగండి, చేస్తాను.